సార్ ఇప్పటికి అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిసారి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇన్ని పర్యాయాలు చేసినప్పుడు కానీ లేదా ప్రతిసారి ఆయన ఒకటే రాష్ట్రం బాగుండాలి, ఇంకా విజనరీగా ఆలోచించాలి, భవిష్యత్తు ఆలోచించి ముందే 2020 విజన్ కానీ ఇప్పుడు 2047 అని కానీ ఇన్ని ఆలోచనలు చేసే వ్యక్తి ఈరోజు 74 నుండి 75లోకి అడుగు పెట్టబోతున్నాడు. సార్ ఏం చెప్తారు మీరు? పరిపాలన అంతా బాగానే ఉంది. ఉమ్, అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేస్తున్నాడు. పోలవరం అమరావతి అయిపోతుంది. ఆ, ఏ మిగతా విషయాల్లో P4 అనేది కొద్దిగా ఉమ్, ట్రై చేస్తున్నాడు. ఉమ్, అది చాలా కష్టం. అవును ఆ? అవును, అంత మంచి మనుషులు ఆ, కానీ ఇదిగా బయటకు ఇప్పుడు వచ్చేవాళ్ళు కానీ ఎవరు ఎన్ఆర్ఐలు ఎవరైనా ఒక ఊరి దత్తత చేసుకోవచ్చు. అసలు ఆయన ఆలోచన అంటూ తీసుకొచ్చారు. అప్పుడు కూడా కాదు సార్, అప్పుడు కొండలు గుట్టలు ఉన్న సైబరాబాద్ కూడా అప్పుడు ఎప్పుడు అవుతులే. నేను హైదరాబాద్లోనే ఉండేది. ఆ, నేను మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర నాకు అప్పుడు ఈయనే హైటెక్ సిటీ కానీ అవును. అప్పుడు అనుకున్నారా సార్ ఇంత develop అవుతుంది? విషనరీ ఉన్న నాయకుడే, అవును. నో డౌట్. ఉమ్. పరిపాలన వెరీ గుడ్. సో అంటే ఈ వయసులో కూడా ఇంత ఆలోచనాత్మకంగా వెళ్తున్నా కూడా ఆ ముసలోడు ఏం చేయలేడు, ఆ ముసలోడు అని వాళ్ళు మాట్లాడే విధానం. అవన్నీ కరెక్ట్ కాదు. ఉమ్, పూర్ణంగా నేను డైలీ ఉమ్. న్యూస్ కవరేజ్ చూస్తా, పేపర్లు చూస్తా. అవును. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఉమ్, ఆ? ఉమ్. సో మీరు ఎన్నో అప్పుడు government చెప్పే- కూడా చూసుంటారు సార్. చూసాం. ఉమ్, మరి డెఫిసిట్లో ఉంది ఇప్పుడు. అవును ఇప్పుడు నీ దగ్గర జేబులో ఉంటే నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తావు. అవును, అంతేగాని నీ దగ్గర డబ్బులు లేకుండా నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఎక్కడ చేస్తా? కష్టం కదా. కష్టం కదా. అవును. మీ ఫాదర్ అప్పులు చేసేస్తే నువ్వు ఎట్ట చేస్తావు? అవును, అయినా కూడా ఆయన ఏమంటున్నాడంటే కొంత సమయం ఇవ్వండి, నేను జనరేట్ చేయగలను, నాకు ఆ నమ్మకం ఉంది, పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు తీసుకొస్తాను, ఇవన్నీ చెప్తున్నారు. డెవలప్ అవుద్దిలే. ఉమ్. కాకపోతే 5 years మేము ఉండము కానీ సో ఆయన- నవ్ ఐఎమ్ 80. అంటే చంద్రబాబు గారి కన్నా మీరు పెద్దవారే. పరిపాలన అంతా బాగానే ఉంది. సో ఇంకోసారి ఆయన ఇంకో మళ్ళీ వస్తే బాగుంటుంది. మన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సెట్ అయిపోద్ది అంటారా? బ్రహ్మాండంగా సెట్ అవుద్ది. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇసుక మాత్రం ఫ్రీ అయిపోయింది. అవును. అది వరకు ట్రాక్టర్ 15,000 అమ్మేది ఇవాళ ఇప్పుడు 2,000 3,000 ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. 500కి వస్తుంది. ఇప్పుడు అవును, 500 అక్కడ 300కి వస్తుంది. తోడి చేసే వాళ్ళకే కేవలం. అన్ని పరిపాలన అందరికీ మంచి చేయలేం. అవును 90% ఓకే బాబు. సార్ దాదాపు 9 నెలల కాలం అంటే గత ఒక్క ఛాన్స్ అన్ని ఇచ్చిన ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనేది ప్రజలు మొత్తం గమనించారు. ఈసారి కూడా మళ్ళీ ఆయన వస్తే ఏమవుతుందో అని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమలని కానీ ఉద్యోగాలని కానీ లేకపోతే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పం కానీ ఎలా చూడాలి, ఎలా ఉంది పరిపాలన పరిస్థితి? గత ప్రభుత్వంలో 2024 వరకు 19 నుంచి 24 వరకు అంతా విధ్వంసం చూసాం. ప్రగతి పథంలో నడుస్తాం కానీ అభివృద్ధి ఏంటో సంక్షేమం ఏంటో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడున్న రోడ్లు కానీ ఇప్పుడు నడుస్తున్న మన రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అన్నీ కూడా కాలువలకు పంట పోలవరం ప్రాజెక్టు చూసుకుంటే దాన్ని 2019 నుంచి 24 వరకు పూర్తి చేయకపోగా దాన్ని విధ్వంసం చేశారు. పని ఇప్పుడు డెల్టాకి వాయుపట్టు లాంటిది పోలవరం పూర్తి అయితే డెల్టా సస్యశ్యామలంగా 3 పంటలు పండించుకోవచ్చు. అలాంటి దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పని చేయకపోగా దాన్ని గాలికి వదిలేసి దాన్ని విధ్వంసం చేశారు. ఈరోజు పాడుపడిన అన్నింటినీ సరి చేసుకుంటూ కుంతల పడ్డ రోడ్లు పూడ్చుకుంటూ ఇటు రాజధాని పనులు కూడా ప్రారంభించి దాన్ని ఉరకలు పెట్టేస్తూ సంక్షేమం ఆకోకుండా అభివృద్ధి ఆకుండా రెండు కళ్ళుగా చేస్తూ చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నాడు. ఈ ఎన్డీఏ కూటమి మీద ప్రజలు విశ్వాసంగా నమ్మకంతో ఉన్నారు. సో అంటే ఇంత జరుగుతున్నా, అంటే ఇంత చేస్తున్నా ఆయన మరోవైపు నుంచి పరిశ్రమలు తేవడం కోసం కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానంగా కానీ అని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ముసలోడు ఏం చేయలేడు అని, అంటే ఆయన 74 ఏళ్ల వయసులో ఇంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇంకా 25 ఏళ్ల పాటు సీఎంగా ఆయనే ఉండి రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజన్, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఉండాలి, రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు ఉంటారు, చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. గత పాలకులు ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టంగా రోడ్డు మీదకి వచ్చి సభల్లో పాల్గొనడానికి కూడా చెట్టులు నరికిచ్చి రోడ్లు నడవరాక హెలికాప్టర్ తప్ప ఎక్కడ నడవల. చంద్రబాబు గారు ఈ రోజు కూడా రోడ్డు మీద నడుస్తూ నిత్య యువకుడిలాగా నడుస్తూ ప్రజల సమస్య తెలుసుకుంటూ పాలకులు అధికారులను పరుగులు పెట్టిస్తూ పలానా పని అవ్వలేదన్న కంప్లైంట్ నాకు రాకూడదని గ్రీవెన్స్ పెట్టి ఎక్కడెక్కడ వరకలు పొందిస్తున్నారు. గత పాలకుల్లో అడిగిన పట్టించుకున్న నాదుళ్ళాడు. రోడ్ల మీద ఏదైనా ఏ రోజన్నా కాన్వాయ్తో వచ్చావా? పరదాలు లేకుండా వచ్చావా? సీఎం ప్రతి విషయంలో స్పందిస్తాడు. ప్రజానాయకుడు.
నాలుగు గోడల మధ్యన కూర్చుని పదాలు కట్టుకుని తిరిగే మనిషి కాదు. ప్రజల్లో ఉండే మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిత్యం శ్రామికుడు, నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల్లోనే తిరుగుతాడు ఆయన. సో ఆయన ఈ వయసులో కూడా అంత పద్ధతిగా పొద్దున్నే లేవడం కానీ, లేకపోతే ఒక విజనరీతో ఆలోచించడం కానీ, పరిశ్రమలు తేవాలనే ఆలోచన కానీ ఎలా చూస్తారు సార్? ఇంతవరకు ఇలాంటి నాయకుడు మేము ఎక్కడా చూడలేదండి. నాకు తెలిసిన తర్వాత ఈ నాయకుడు మించిన నాయకుడు ఎక్కడా లేడు. ఈ వయసులో కూడా ప్రతిదీ నేను చేసి ప్రజలకు ఇచ్చేయాలని కోరుకునే నాయకుడే తప్ప కానీ ఏదో ఇంట్లో కూర్చుందాం తెరసాటును కూర్చుందాం అని చేసే నాయకుడు కాదు. అందుకే ఈయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ ఇస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవుద్ది, దేశంలోనే నెంబర్ 1గా తయారు చేయాలి మన స్టేట్లో అనుకుంటున్నాం. ఇప్పటికే పెన్షన్లు కానీ లేదా గ్యాస్ సిలిండర్ల డబ్బులు కానీ అన్నీ వస్తున్నాయి సార్. ఇంకా కొన్ని పథకాలు కూడా తొందరలో చేయబోతానంటున్నాడు ఆయన. నమ్మకం ఉందండి, ప్రజలకు అందరికి బాగా నమ్మకం ఉంది. ఇప్పుడు గ్యాస్ పథకం రిలీజ్ అయింది, రేపు అమ్మఒడి రిలీజ్ అవుతుంది జూన్లో, తర్వాత మహిళా పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన మీద నమ్మకంతో అందరూ ఆగారు. ప్రతిదీ కూడా టైం టు టైం తప్పకుండా రిలీజ్ అవుతుందండి. రోజున పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు ఒకేసారి డబల్ చేయడం కానివ్వండి, లేదా రోడ్లు ఈరోజు ప్రతి గ్రామంలో రోడ్లు బాగుండాలి, ప్రధాన రహదారులన్నీ బాగుండాలని ఆయన ఆలోచన కానీ, ఉద్యోగ అవకాశాలు రావాలి, లేదా పోలవరం పూర్తవ్వాలి అని ఈ వయసులో కూడా ఆయన తిరుగుతున్న విధానం కానీ ఎట్లా చూస్తారు? ఇవన్నీ అభినందించగల విషయాలు. పెన్షన్ ఇష్టం మూలాన చాలామంది ఇంకా అన్నీ అమలు జరపాలంటే ఇంకా అసలు కావాల్సింది వృద్ధులకు పెన్షన్ కదా. అది మటుకు వికలాంగులు కూడా సార్ చాలా మంది పనులు చేసుకోలేని వాళ్ళు వాళ్ళ ఇళ్ల నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో అవునవును 3,000 నుంచి ఒకేసారి 6,000 చేయడం ఎలా ఉంది సార్? చాలా మంచిదండి, అభినందించుకోవాలి. సో ఎట్లుందంటారు ఆయన పరిపాలన? ఈ 9-10 నెలలుగా చూస్తున్నారు కదా, ఏంటి ఆయన పరిపాలన చాలా బాగుందండి. అమరావతి డెవలప్మెంట్ అయిపోయినట్టే. ఇక మెయిన్ పోలవరం గార్డెన్ పెట్టారు, మొత్తం పోలవరం అయిపోతుంది. కొంచెం ఒక దారిలో పడ్డదంటారా? దారిలో 90%. ఆయన విజనరీ ముఖ్యమంత్రి. సో అట్లాంటి వ్యక్తి ఆయన ఇంకో తఫా కాదు, ఆ. మన అదృష్టం ఉండి ఇంకా 4 తఫాలు ఉంటే మన రాష్ట్రం అసలు డెవలప్ అయిపోద్ది. సో అదంతా మనం ఉండాలి, ఆయన ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు కానీ, రోడ్లు వేస్తున్న తీరు కానీ, లేకపోతే పెన్షన్లు ఇస్తున్న విధానం కానీ బాబాయ్ ఎలా ఉందంటావు? నువ్వు చేసి ఇవన్నీ బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేసిన దానిలో డోకా లేదు. రోడ్లు అన్నీ బాగా ఉన్నాయి. ఇప్పుడు మా రోడ్డు కూడా మేము బాగా తిరుగుతున్నాం. ఫస్ట్ కాసులేని వారి పాలెం. రైతులకు నీళ్లు ఇవ్వాలని, పోలవరం పూర్తి చేయాలని ఆయన పడుతున్న తపన కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆయన నమ్మి పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయంటావు బాబాయ్? ఏం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు వస్తే మాకు ఉద్యోగాలు ఏంటి, మేము పైకి వెళ్ళటం ఏంటి, మా బిడ్డలేంటి, నేనేంటి, అంతా కుటుంబం బాగానే ఉంటుంది. నమ్మకం ఉంది మీకు? ఏం డోకా లేదు అసలు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నెంబర్ 1 ప్రపంచానికి. మా కరకట్ట కూడా పోసాడు. మా వచ్చి సులాబీ కాడ అటు కృష్ణలంక చూశాడు. ఇప్పుడు కూడా రోడ్డు బ్రహ్మాండంగా తిరుగుతుంది. బందర్ రోడ్లో సగం అటే తిరుగుతున్నాయి. ఆయన చేసిన పని అది బాగుండాలి.